సహోదరుడా, యేసుక్రీస్తు దివ్యనామములో ఈ ఉదయకాల సన్నిధిలో దేవుని యొక్క వర్తమానాలుంటున్న దేవుని బిడ్డలందరికీ శుభాలు తెలియచేస్తున్నాను. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్న మాటను శ్రద్ధ కలిగి విందాం. దేవుడు మాట్లాడుచున్న మాట విందాం. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 40వ వచనం. మరియు నీకును నీ తరువాత నీ సంతానపు వారికిని క్షేమం కలుగుటకై నీ దేవుడైన యెహోవా సర్వకాలము నీకు ఇచ్చుచున్న దేశంలో నువ్వు దీర్ఘాయుష్మంతుడగునట్లు నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆయన కట్టడలను ఆజ్ఞలను నువ్వు గైకొనవలెను. విన్నారా దేవుని బిడ్డ? పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుచుండగా శ్రద్ధ కలిగి విన్నాం. మనం ఎల్లప్పుడూ క్షేమాన్ని కోరుకుంటాం. కొంతమంది పిల్లలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. మరికొంతమంది వ్యవసాయం అన్నీ బాగుండాలని ఆశపడతారు. ఇక్కడ ప్రభువారు మనతో మాట్లాడుతున్న మాటలు, నువ్వు కానీ నేను కానీ మన కుటుంబం బాగుండాలని, పిల్లలు బాగుండాలని, మనకు కలిగిన సమస్తం క్షేమం కలిగి ఉండాలని కోరుకుంటాం. ఇలా క్షేమం కలిగి నీ పిల్లలు నీవు నీ కలిగిన యావత్తు క్షేమముగా ఉండాలంటే నువ్వు చేయవలసిన పనులు కొన్ని ఉన్నాయి. ఒక మాట చెబుతాను వినండి. నేను ఇల్లు కట్టడానికి సిద్ధపడుతున్నాను. నేను ఇల్లు కడితే నా పిల్లలు క్షేమంగా ఉంటారు అని ఇల్లు కట్టడానికి నువ్వు సిద్ధపడతావు. ఎందుకని అడిగితే నా పిల్లల క్షేమం కొరకని అంటావు. అలానే నీ పిల్లలు ఎప్పుడు భవిష్యత్తులో తక్కువగా ఉండకూడదని, ఒకరి వైపు చేయి చాపకూడదని, ఒకరిని ఆశించకూడదని, వారి బ్రతుకు దినములన్నీ క్షేమముగా, వారి చదువుల్లోనూ వారి యొక్క ఉద్యోగాల్లోనూ క్షేమముగా ఉండాలని వారి భవిష్యత్తుని అంచనా వేసి నువ్వు ముందుగా వారి కొరకు ప్రయాసపడతావు. ఈ ప్రయాసలో కొంతకాలం నువ్వు సుఖపడతావు, నీ పిల్లలు సుఖపడతారు. ఒక్కొక్కసారి నీ ప్రయత్నాలు కొన్నిసార్లు అనుకూలంగా ఉంటాయి, కొన్నిసార్లు చీకటిగా ఉంటాయి. అనుకూలమైనప్పుడు బాగానే ఉంటావు, కానీ అవి అనుకూలంగా లేనప్పుడు నా రాత బాగాలేదు అనుకుంటావు, రోజులు బాగాలేదని సరిపెట్టుకుంటావు. సహోదరి సహోదరుడా, ఒకటి గుర్తుపెట్టుకో, నువ్వు రాలేదుగా ఈ లోకంలోనికి, నువ్వు ఏమీ చెయ్యలేదుగా. ఆయనే సమస్తాన్ని నడిపిస్తున్నాడు, ఆయనే నిన్ను పోషిస్తున్నాడు, ఆయనే నిన్ను కాపాడుతున్నాడు. ఒకటి గుర్తుపెట్టుకో, ఆయన చేతిలో ఉన్నంత కాలము నీకు క్షేమముగా ఉంటావు. దేవునికి దూరంగా వెళ్ళిన వారు కష్టాలు తెచ్చుకుంటారు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఎంతోమందిని చూస్తాం. దేవునికి దూరంగా వెళ్ళి కష్టాలు తెచ్చుకునేవారు ఎంతమంది లేరు. కావున దేవుని బిడ్డ, ప్రభువారి ఉదయకాల సన్నిధిలో నీతో మాట్లాడుతున్నాడు. ద్వితీయోపదేశకాండం 4:40లో నీకును నీ పిల్లలకును నీ కలిగిన యావత్తి క్షేమం కలిగి ఉండాలంటే నువ్వు 2 చేయాలి. అక్కడ ఒకటి, దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను గైకొనాలి. ఎప్పుడైతే దేవుని ఆజ్ఞలను నువ్వు గైకొంటావో అప్పుడు నీవు నీ ఇంటివారు నీ కలిగిన యావత్తు క్షేమంగా ఉంటాయి. ఆజ్ఞలు ఇరుకుగా ఇబ్బందిగా ఉన్నప్పటికీ నేను ఆజ్ఞలలోనే నడుస్తాను అనే ఒక తీర్మానం నువ్వు చేసుకోగలిగితే నీ జీవితము, నీ బ్రతుకు అనేకమైన అద్భుతాలకు కేంద్ర బిందువు అవుతుంది. కాబట్టి దేవుని బిడ్డ, నువ్వు క్షేమముగా ఉండాలంటే, నీ సంతానము క్షేమముగా ఉండాలంటే ప్రభువారు అంటున్నాడు, నా ఆజ్ఞలను నా కట్టడలను గైకొనుము. నువ్వు ఆయన కట్టడలను ఆయన ఆజ్ఞలు గైకొంటే నా జీవితంలో 3 కార్యాలు జరుగుతాయి. నీకు క్షేమం కలుగుతుంది, నీ సంతానం వారికి క్షేమం కలుగుతుంది. అంతేకాదు, నీకు దీర్ఘాయుష్షు కూడా ప్రభువారు అనుగ్రహించాడు. ఈ క్షేమం కొరకు నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తావు. ఒక మాట చెప్పనా? క్షేమం అనేది నా ప్రభు చేతిలో ఉంది. క్షేమం అనేది నా ప్రభు యొక్క ఆజ్ఞల్లో ఉన్నది. క్షేమం అనేది ఆయన కట్టడల్లో ఉన్నది. మాట ఇచ్చిన దేవుడు నెరవేర్చగలిగిన వాడు. ఆయన కట్టడల వైపు తిరిగితే నీ ఇంటిలో అద్భుత కార్యాలు జరుగుతాయి. పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంది. ఏంటో తెలుసా? ఒకరోజు రాజు జబ్బుపడ్డాడు. ఆ జబ్బుపడిన ఆ రాజు గోడ వైపు తిరిగి ఒక ప్రార్థన చేశాడు. అయ్యా, నీ ఎడల యథార్థంగా ఉన్నాను కదా, కృపతో నన్ను జ్ఞాపకం చేసుకో. అయ్యా, నీ కట్టడలో నేను నడిచాను కదా, నేను ఎలా జీవించానో అయ్యా నన్ను జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేసినప్పుడు ఆకాశముందున్న దేవుడు, మాట నిలబెట్టుకునే దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయుష్ అయిపోయిందా? అయితే నీకు దీర్ఘాయుష్యునిస్తానని ప్రభువారు సెలవివ్వలేదా? అతనికి దీర్ఘాయుష్యును అనుగ్రహించలేదా? అతని పిల్లలకు క్షేమం కలగలేదా?
వారు కలిగిన యావత్తు క్షేమస్థితిలో ఉండలేదా? ఈ మాటలు విన్నా కూడా నువ్వు, ఈ శుభవేళ ఈ మాటలు విన్నా నువ్వు, అయ్యా నేను క్షేమముగా ఉండాలి, నాకు కలిగినదంతా క్షేమముగా ఉండాలి, నా బిడ్డలు నా సంతానము అయా తండ్రి తరతరములు క్షేమముగా ఉండాలి, నాకు కలిగిన దానికంతటికి నీ తోడు కావాలని నువ్వు అనగలిగితే, నువ్వు అడగగలిగితే ఆయన అనుగ్రహిస్తాడు. కానీ నువ్వు చేయవలసింది ఒకటే, ఆయన ఆజ్ఞలను ఆయన కట్టడలను గైకొనాలి. దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. రండి మనమందరము కలిసి తలలు వంచుకుంటే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల నాయన, కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధమైన పాదములను బట్టి నీ కొందనాలు అయ్యా. అపారమైన నీ ప్రేమను బట్టి ధన్యవాదాలు తెలియచేస్తున్నానయ్యా. తండ్రి, మా బిడ్డలకు క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నాను. ప్రతి చోట మీ క్షేమాన్ని అనుగ్రహించండి అయ్యా. నీ ప్రజలకు క్షేమం అనుగ్రహించండి. భవిష్యత్తు తిరిగిన దేవా నీకే స్తుతులయ్యా. ఆర్థికమైన వనరులను సమకూర్చండి ప్రభువా. బిడ్డలకు ప్రభువా నీ కృప అనుగ్రహించండి. దేహానికి ఆరోగ్యం కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే హాస్పిటల్స్లో ఉన్నారు, ఎంతమంది ఐసీలో ఉన్నారు నాయన, ఆపరేషన్ జరగబోతుందో వారందరికీ నీ తోడు దయచేయండి. వైద్యులకి నీ జ్ఞానం దయచేయండి. వారి హస్తానికి నీ హస్తం తోడుగా ఉంచమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా. మా చిన్న బిడ్డలను, యవన బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి అయ్యా. చదువులో వారి ప్రభు బహుగా రాణించులాగిన సహాయం చేయండి అయ్యా. చిన్న బిడ్డలకు నీ జ్ఞానంతో నింపండి అయ్యా. నిరుద్యోగులకు మంచి ఉద్యోగం అనుగ్రహించండి. వారు వెళ్తున్న ఇంటర్వ్యూలను జ్ఞాపకం చేసుకోండి. ఆ ఇంటర్వ్యూలో ప్రభు చక్కని ప్రభు సమయోచితమైన జ్ఞానం బిడ్డలకు అనుగ్రహించి మంచి జాబ్ పొందుకునే కృప అనుగ్రహించండి అయ్యా. అయ్యా పనుల కోసం ప్రభు ఎంతోమంది బయటికి వెళ్తున్నారు, చేతి పనులు, వారికి మంచి పనులు అనుగ్రహించండి. వారి ప్రయత్నాలంతట్లో మీరు తోడుండండి ప్రభువా. మా విన్నపాలన్నింటినీ మీరు ప్రభు అంగీకరించమని ప్రార్థన చేస్తున్నాను. ఈ రోజంతా నీ కృపాక్షేములతో నడిపించండి. బిడ్డల చేతి యొక్క కష్టార్జితాన్ని దీవించి ఆశీర్వదించండి అయ్యా. అయ్యా, యవన బిడ్డలను ప్రభు నాయన ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకోండి. యవన ఇచ్చల నుంచి దూరపరచండి. నీ ఆత్మకార్యం జరిగించండి. తల్లిదండ్రులకు విధేయత కలిగి ఉండే కృపద ఇచ్చేయండి. తల్లిదండ్రుల యొక్క మనసును అర్థం చేసుకునే కృపద ఇచ్చేయండి ప్రభువా. విస్తారమైన మాటల్లో ప్రభువా నాయన దోషం ఉండక మానదు. వారిని ప్రభు విస్తారముగా మాట్లాడకుండా తండ్రి ఉండే కృప అనుగ్రహించండి. నీ ఆత్మకార్యం జరిగించండి ప్రభువా. ప్రతి ఇంటికి రక్షణ భాగ్యాన్ని కలుగు చేయండి ప్రభువా. ప్రతి ఇంటిని ప్రభువా మీ ఆశీర్వాదంతో దీవించండి ప్రభువా. నీ దీవెనలతో నింపమని, ఈరోజంతా నీ కృపాక్షేములతో బలపరిచి స్థిరపరచమని, ఏవి అవిధేయతలోకి వెళ్లకుండా పాపంలోకి జారకుండా తండ్రి అయా నీ వాక్యాన్ని మా హృదయంలో ఉంచండి ప్రభువా. సాతాను అంధకార క్రియలను దూరపరచండి. వివేకం కలిగి ఉండే కృప అనుగ్రహించండి. నీ ఆత్మలో ప్రభువా మమ్మల్ని నడిపించండి. ఎక్కడ మానవ మనస్సు వెళ్ళనియొద్దు ప్రభువా, నీ ఆత్మే మమ్మల్ని నడిపించునుగాక. ప్రభు బిడ్డలు చేస్తున్న కార్యాలను, పనులను ప్రభువా సఫలం చేయండి, అభివృద్ధి చెందించండి, విస్తరింప చేయండి. నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు దివ్యనామములు అడిగి వేడుకొని ప్రార్థన చేయించున్నాం పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మిక అన్యను సహాసము మనకున్న సకల పరిశుద్ధులకును సదాకాలం తోడుండి నడిపించునుగాక, ఆమేన్. సహోదరి సహోదరుడా, ఈ ఉదయకాలపు వర్తమానాలు మీకు క్షేమకరముగా, ఆరోగ్యకరముగా మీ శరీర ప్రాణాత్మలకు ఉంటే మీరు పొందిన మేళలను, మీ ప్రార్థన అవసరతలు కూడా కామెంట్స్ రూపంలో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రార్థిస్తున్నాం. ఈ పరిచర్యలో మిమ్మల్ని అందరిని ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి దేవుని యొక్క రాజ్యాన్ని కడదాం. నశించిపోతున్న ఆత్మల కొరకు మనం ముందుకు సాగుతాం. అంతేకాదు దేవుని బిడ్డలారా, మీలో చాలామంది ఈ యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు, కొంతమంది షేర్ చేస్తున్నారు. ఆ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియచేస్తున్నారు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక, ఆమేన్.